ISR 9 న్యూస్ కి స్వాగతం. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి కార్యక్రమాలు మహాజన నేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఆర్పీఎస్ మరియు ఎంఎస్పీ ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో విజయవాడ అర్బన్లోని పలు చోట్ల నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి లింగాల నరసింహులు మాదిగ, కాంపాటి వెంకటేశ్వరరావు మాదిగ, నూకపోగు యేసు మాదిగ, మామిడి రాంబాబు మాదిగ, ఇసుకపల్లి చంటి మాదిగ, వేల్పుల సురేష్ మాదిగ, దేవలూరి టోనీ మాదిగ, కటికల సైదులు మాదిగ, చప్పటి కాశీ మాదిగ, తోకల రమేష్, అశోక్, వంశీ, సురేష్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎంఆర్పీఎస్ ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి లింగాల నరసింహులు మాదిగ గారికి, నూకపోగు యేసు మాదిగ గారికి, అలాగే కాంపాటి వెంకటేశ్వరరావు గారికి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి వెహికల్ డిపో కార్మికులందరికీ కూడా నా శుభాకాంక్షలు. అలాగే ఈరోజు మనం ఈ కార్యక్రమం చేస్తున్నామంటేనే, ఈరోజు పబ్లిక్గా మనం ఇక్కడ నడి రోడ్డు మీద నుంచున్నామంటేనే దానికి కారణం ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఎందుకంటే ఆనాడు దళితులను నడవనివ్వకుండా, చదవనివ్వకుండా, స్థిరాస్తులకు దూరంగా, కనీసం నీళ్లు కూడా తాగని ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు మనం పబ్లిక్గా మనం దళితులమైనా కూడా మనం ఇక్కడ పబ్లిక్ రోడ్డు మీద నుంచి మాట్లాడుతున్నామంటే ఆయన రాసిన రాజ్యాంగం, ఆయన రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి రిజర్వేషన్లు కాబట్టే ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుకోగలుగుతున్నాం. ఈరోజు చూసుకోండి, ఇదే వేదిక పైన 3 ఫోటోలు ఉన్నాయి. ఒకటి జ్యోతిరావు పూలే గారు, ఇంకోటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఇంకోటి బాబు జగజ్జీవనరావు గారు. ఈ 3 జయంతులు చూసుకోండి. ఒకటి డాక్టర్ బాబు జగజ్జీవనరావు గారు ఏప్రిల్ 5వ తారీఖున ఇదే నెల, జ్యోతిరావు పూలే గారిది 11వ తారీఖున, బిఆర్ అంబేద్కర్ గారిది 14వ తారీఖున. అంటే మహనీయులందరూ కూడా ఏదో అనుకున్నట్టు ఏప్రిల్ నెలలోనే అది కూడా ఇంచుమించు ఇదే టైంలో పెట్టడం. ఈరోజు చూసుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట అంటారు, నాకున్నటువంటి 3 గురువుల్లో జ్యోతిరావు పూలే గారు నా గురువు అంటారు. జ్యోతిరావు పూలే గారు రాసినటువంటి ఆనాడు అంటరానితనానికి, వివక్షతకు గురవుతున్నటువంటి కుల వివక్షతను పోగొట్టాలని ఆయన రాసినటువంటి గ్రంథాలని ఆయన చదివి, అంబేద్కర్ గారు పుట్టకముందు జ్యోతిరావు పూలే గారు చనిపోయారు, కానీ ఆయన గ్రంథపడం ద్వారా ఆయన గురువుగా స్వీకరించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాగే దళితులకు, అలాగే సంఘ సంస్కరణ కోసం ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. అంటరానితనాన్ని పోగొట్టాలని, కుల వివక్షత పోగొట్టాలని రిజర్వేషన్లు పొందుపరిచారు. రిజర్వేషన్లు అమలు జరగకుండా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంతో మంది మహనీయులు, జాతిపితలు అడ్డుకోవాలని ప్రయత్నించారు. దళితులుగానే ఉండాలని ఎంతో ప్రయత్నించినా కూడా ఆయన వాళ్ళందరినీ కూడా వ్యతిరేకించి ఆయన పోరాటాలు చేసి ఈరోజు మనకు రిజర్వేషన్లు పొందుపరిచారు. అలాగే మీరు చూసుకుంటే డాక్టర్ బాబు జగజ్జీవనరావు గారు, ఈయన పొందుపరిచినటువంటి రిజర్వేషన్లు అమలు చేసే విధంగా, ఆయన కేంద్రంలో బిల్లు పెట్టే విధంగా, పాస్ చేసే విధంగా ఆయన పోరాటం ఆయన చేశారు. అలాగే 10 సంవత్సరాల్లోనే రిజర్వేషన్ తీసేయాలన్నప్పుడు ఆయన క్యాబినెట్లో ఉన్నటువంటి కేంద్ర మంత్రిగా ఆ రోజు ఈనాటికి కూడా రిజర్వేషన్ అమలయ్యే విధంగా ఆయన అంతా పోరాటం చేశారు. అంటే మహనీయులు జయంతులు, వర్ధంతులు మనం జరుపుకోవడం కాదు, వాళ్ళు చేసినటువంటి పోరాట పటిమని మనం పుణికిపుచ్చుకొని ఈ కార్మిక వర్గమైనా, దళిత వర్గమైనా, సమాజంలో ఏ అన్యాయం జరిగినా కూడా ఆ సామాజిక కోణంలోనే మనం సామాజిక దృష్టితోనే చూసి దాన్ని అన్యాయం జరిగిన చోట న్యాయం జరిగే విధంగా దళితుల పట్ల, మనం కార్మికుల పట్లైనా, సమాజం పట్లైనా బాధ్యత కలిగి మనం మెలగాలని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వెహికల్ డిపో సభ్యులందరికీ కూడా సవినయంగా నా సామాజిక నమస్కారాలు తెలియజేసుకుంటూ